ఎపిసోడ్ రివ్యూలో గ్యాస్ యాజ్ ఏ రూల్ ప్రకారం చూస్తే సంజన ఈస్ టాస్క్లో విన్. అంటే ఇమాన్యుయల్ జరిగిన టాస్క్లో సంజన గారు జరిగిన టాస్క్లో సంజన ఈస్ టాస్క్లో విన్. నిజంగా ఫస్ట్ థర్డ్ వదిలేసింది ఎవరంటే ఇమాన్యుయల్ థర్డ్ మిస్ చేసేసాడు. ఆల్రెడీ నడుము కట్టుకున్నప్పుడు కింద పడ్డది. ఇక్కడ రీతు సంచాల కాబట్టి రీతుకు తెలుసా తెలియదు అని నాకైతే అర్థం అవ్వట్లే. ప్రతిరోజు ప్రతిసారి టాస్క్లో ఉన్నప్పుడు అదే విధంగా ఉంటుంది. కంటిన్యూగా ఏదో ఒకటి మిస్టేక్ చేస్తూనే ఉంటుంది. సంచాలగా కరెక్ట్ డిసిషన్ కూడా తీసుకోదు. ఇక్కడ తనుజను భరణి శంకర్ బాత్రూమ్ దగ్గర వెళ్ళి డిస్కషన్ చేసుకుంటారు అన్నమాట. ఏంది నాన్న నువ్వు నన్ను సపోర్ట్ చేయలే కదా, నాన్న కాదు భరణి గారు మీరు నన్ను సపోర్ట్ చేయలే కదా, సపోర్ట్ అంటే అనుకుంటున్నారు. ఈడ జరిగింది సపోర్ట్ టాస్క్ అమ్మా, మీరిద్దరు ఆడింది సపోర్ట్ టాస్క్. భరణి శంకర్ ఒక్క పువ్వైనా నీ తీసాడా టాస్క్లో? ఇదన్నీ క్లారిటీగా మాట్లాడదాం. టాస్క్ల వైజ్గా ఎవరెవరు ఏ ఆడారు, ఆ టాస్క్లో ఏం జరిగింది. ఎపిసోడ్ స్టార్టింగ్ భరణి శంకర్ సుమన్ శెట్టి ఒక డిస్కషన్ చేసుకున్నారు. ఇది యాక్సిస్ అదే ప్లాన్ విధంగా జరిగింది, కానీ కొంచెం మిస్ అయ్యేటట్టుంది. సో మాట్లాడదాం. హై గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా, ప్లీజ్ మామ సబ్స్క్రైబ్ చేయి, దయచేసి అట్లా లైక్ చేయమమ్మా, సపోర్ట్ చేయి, ప్లీజ్ సపోర్ట్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా. గైస్, ఎపిసోడ్ స్టార్టింగ్ తర్వాత భరణి శంకర్ గారు మాట్లాడింది ఏంటంటే, ఇంకా సుమన్ శెట్టి భరణి శంకర్ కూర్చొని మాట్లాడతారు. మనం గేమ్ గెలవడానికి ఆడాలి, సమ్ టైమ్స్ ఆపోజిట్ పర్సన్ ఎవరు గెలవకూడదో బ్రెయిన్ యూజ్ చేసి మరీ ఆడాలని అనుకుంటున్నారు. బ్రెయిన్ యూజ్ చేసి మరీ ఆడొద్దు అనుకుంటున్నారు. సుమన్ శెట్టి వీళ్ళిద్దరు ప్లాన్ అయితే బీభత్సంగా ఉండదు. నిజంగా అదే వర్కౌట్ అయ్యేటట్టు జరిగింది, కానీ లాస్ట్ వీక్కి సుమన్ శెట్టి తారుమారైపోయాడు కొంచెము. భరణి శంకర్ టీం పరంగా అయితే మనం ఒకే టీంలో ఉండడానికి ఉందాం, వేరు టీంలో ఉంటే మాక్సిమం మనకు తొక్కేయడానికి చాలా వరకు ట్రై చేస్తారు. కళ్యాణ్ అని ఇమాన్యుయల్ వచ్చేసి ఆల్రెడీ వీళ్ళు ఒకరినొకరు హెల్ప్ చేసుకుందామని అనుకుంటున్నారు. మనం ఒక టీం ఉండడానికి ట్రై చేద్దాం మ్యాక్సిమం అన్నప్పుడు ఇక్కడ భరణి శంకర్, మన డిమాన్ పవన్, సంజన గారు, తనుజ గారు వచ్చేసి సంజన గారు, భరణి శంకర్, డిమాన్ పవన్ అండ్ తనుజ గారు వీళ్ళు డిస్కషన్ చేసుకున్నప్పుడు సుమన్ శెట్టి ఇట్లా ఒక లుక్ ఇస్తాడు. అంటే ఇక్కడ వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం పోదాం అనుకున్నారు, కానీ సుమన్ శెట్టి వచ్చేసి బయటికి వచ్చేసారు. సుమన్ శెట్టి మ్యాటర్ వచ్చినప్పుడు సుమన్ శెట్టి గేమ్ ఎందుకు ఆడడానికి రావడం కూడా చెప్తా క్లారిటీగా. తను ఇంటెలిజెంట్, చాలా వరకు ఇంటెలిజెంట్ ఎట్లా అన్నారు. తర్వాత భరణి శంకర్ ఇక తనుజ వీళ్ళిద్దరు మాట డిస్కషన్ అయిపోయిన తర్వాత తనుజను డిమాండ్ పవన్ ఆర్గ్యూ జరుగుతుంది. ఏంటంటే, నువ్వు పెట్టిన పాయింట్ నాకు కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా అనిపించలే నాకు. ఆ పాయింట్ కరెక్ట్గా ఉండుంటే నేను నామినేషన్ కరెక్ట్గా తీసుకున్నట్టు, అలా అందరు నామినేషన్ ఈ వీక్ ఉండాలని చెప్పి పాయింట్ నామినేషన్ చేయొచ్చు కదా అని తనుజ వచ్చేసి డిమాండ్ పవన్ చేస్తే, ఇక్కడ తనుజకి ఎవరైతే పాయింట్ కరెక్ట్గా పెడతారేమో అనిపిస్తుందో, అతని మీద ఎవరైతే ఫిట్గా అనిపిస్తాడో అతనితో బాండింగ్ కలిసిపోతుంది. ఎందుకో తెలియదు. తనుజకు ఉన్న స్ట్రాటజీ అది, గేమ్ విధానం. అంటే ఎవరిని ఎక్కడి వరకు ఉంచాలో తెలుసు. తనుజ ఎవరిని కళ్యాణ్కి అయితే కళ్యాణ్ అయినా ప్రతి ఒక్కరికి ఒక విషయంలో ఇట్లా గట్టిగా చూసిందంటే అది జరిగిపోవాల్సింది ఏ టాస్క్లో నా సపోర్ట్ అదే టాస్క్లో ఇవ్వాలి కూడా అదే జరిగింది. దీంట్లో టాస్క్లో కూడా కొన్ని ఫేవరబుల్ జరిగినాయి, అవి కూడా మాట్లాడుకుందాం. డిమాన్ పవన్ వచ్చేసి తనుజ చెప్పిందా, సరే అయిపోయిందేమో అయిపోయింది కదా, లిమిట్ దాన్ని లైట్ తీసుకో, ఇంకా నెక్స్ట్ గురించి మాట్లాడదామంటే తనుజ బ్యాడ్ అయింది నేను కదా, రాక్షసిలా అరిచింది నేను, నువ్వు కాదు కదా రాక్షసి, ఇక్కడ అందరి దగ్గర రాక్షసి అయింది నేను, మనం చెప్పాలా తనుజ రాక్షసి అని మనకు తెలియదా? ఏ విషయంలో ఆర్గ్యూ చేసుకుంటా ల్యాగ్ చేసుకుంటా మాట్లాడుతుంది కొద్ది ఎపిసోడ్లో, కానీ టాస్క్లో మాత్రం బీభత్సంగా ఆడింది. తర్వాత వచ్చేసి తనుజ డెమాన్ ఏమైనా నిన్ను హర్ట్ చేసి ఉంటే సారీ, పర్సనల్గా ఏమైనా తీసుకోకున్నప్పుడు డిమాండ్ పవన్ నేను అలా హర్ట్గా అయితే తీసుకోలే, కూల్ అండ్ కాంపోజ్గా. ఇక్కడ డిమాండ్ పవన్ దాంట్లో నచ్చేది ఏంటంటే టాస్క్ వైకే ఉంటుంది, మన గేమ్ వైకే ఉంటుంది. గేమ్ అంటే ఎక్కడి వరకు మాట్లాడే ఏంటనే అక్కడ వరకు ఉంటుంది తప్ప అక్కడి నుంచి వదిలేసి పర్సనల్గా అయితే తీసుకోరాడు డిమాండ్ పవన్. ఇక్కడ తనలో నచ్చినది అయితే నాకు ఇదైతే లిటరల్గా నచ్చింది. తర్వాత తనుజ వచ్చేసి నువ్వు లైట్గా తీసుకుంటావు, నేనైతే లైట్గా తీసుకోలేను కదా అని మాట్లాడుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత సంజన గారు సుమన్ శెట్టి అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అమ్మ తనుజ వచ్చేసి ఎందుకు ఊకే ఏడుస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు అని మాట్లాడినప్పుడు సంజన వచ్చేసి ఓపెన్ హార్ట్ రాధిక నేనైతే అన్నట్టు, అట్లనే ఓపెన్ హార్ట్ రాధిక అన్నట్టు సేమ్ యాక్ట్ అలానే జరుగుతుంది. ఆ టాస్క్లో వచ్చేసి టాస్క్ కదా, ఆ మాటల్లో సంజన గారు ఓపెన్గా ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఫైనల్కి దగ్గరకు వస్తుంది కదా, ఆ గేమ్ వైజ్గా అయితే తన గేమ్తో ఆడుతుంది, నువ్వు ఆడు, మ్యాక్సిమం క్లోజ్గా ఉండడానికి ట్రై చేసి తప్ప ఎక్కువ వరకు ఆడదు, సంజన గారు తెలుసండి. సో అలా ఉంటుంది ఇమాన్యుయల్తో. తర్వాత నెక్స్ట్ ఇక గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ గేమ్లో రీతు అయితే మన పల్లెటూరు అంటే మన చేసాం కదా, మనం కూడా ఇట్లనే చదువుకొని వచ్చినాం, మనం అంత పెద్ద మ్యాథ్స్ స్టూడెంట్ కాదు, మనకు మ్యాథ్సే రాదు, ఫస్ట్ 2 టేబుల్సే రాదు, రీతికి అడిగినట్టు ఆ 2 టేబుల్స్ కూడా గుర్తులేవు మనకి. యాక్చువల్గా అట్లనే జరుగుతుంది. ఈ టాస్క్ ఏమో మ్యాథమెటిక్కి సంబంధించిన టాస్క్ కనుక్కోండి చూద్దామని తెలుసు కదా మీకు, అదే నేను ప్రోమో రిలేటెడ్గా మార్చుకుందాం, అదే మ్యాథమెటిక్ని నెంబర్లో 1/1 చూపించాలా. అలా ఒక 10 రౌండ్స్ జరిగాయి. 10 రౌండ్స్లో ఆల్మోస్ట్ రీతు వచ్చేసి 0, ఒక్కటి కూడా చూడలేదు, ఒక్క నెంబర్ కూడా. బిగ్ బాస్ అయితే ఫన్నీ వేలో తనతో నెక్స్ట్ లెవెల్ ఆడారు, నాకైతే అది అప్రిషియేట్ అనిపించింది.
బిగ్ బాస్ వచ్చేసి తనకి 2 టేబుల్ చెప్పమంటారు. 20 ఎంత అంటే దానికి ఆన్సర్ చెప్పలేకపోతుంది. డెమాన్ పవన్కి కొన్ని అడిగి అంటే దీంట్లో ఇంటూ చూపించడం, డెమాన్ పవన్ ఇట్లా అంటే ఆ బోర్డ్కి ఇట్లా కొట్టడం 3 ఆన్సర్ అని. అదైతే నాకు ఫన్నీ వేలో చాలా అనిపించింది. ఈ టాస్క్లో ఫస్ట్ వచ్చేసి ఒక నెంబర్ చెప్పాడు బిగ్ బాస్ 144 ఎవరు అంటే ఆ 144 ఫస్ట్ తీసుకుపోయిందేమో కళ్యాణ్, తర్వాత 127 కాదు 27 తీసుకుపోయిందేమో ఇమానియల్, తర్వాత వచ్చేసి యాషెస్ 9 అన్నాడు బిగ్ బాస్. 9 కూడా యాషెస్గా ఇమానియల్ తీసుకుపోయాడు. తర్వాత 4th రౌండ్లో ఏమో 1 అన్నాడు, దాన్ని కళ్యాణ్ తీసుకుపోయాడు. 5th రౌండ్లో వచ్చేసి 24 అన్నాడు. ఫిఫ్త్ రౌండ్లో 36 అన్నాడు, దాంట్లో వచ్చేసి కళ్యాణ్ తీసుకుపోయాడు. తర్వాత 6th రౌండ్లో వచ్చేసి 4th రౌండ్లో 1 అంటే కళ్యాణ్ తీసుకుపోయాడు. 5th రౌండ్లో 36 వచ్చేసి కళ్యాణే తీసుకుపోయాడు. తర్వాత 7th రౌండ్లో 63 వచ్చేసి ఇమానియల్ తీసుకుపోయాడు. తర్వాత 8th రౌండ్లో ఇమానియల్ తీసుకుపోయాడు 7. ఇంకా 9th రౌండ్లో 22, 30 ఈ 2 ఒకే బోర్డు తీసుకుపోయాడు. దీంట్లో కూడా ఇమానియల్ తీసుకుపోయాడు. అంటే జిల్లా పరిషత్ పాఠశాల ఎంతమంది, అందరం మన జిల్లా పరిషత్ నుంచి వచ్చిన వాళ్ళు, మనం ఏమన్నా తోపులు కాదు ఇప్పుడు చెప్పేది. అందరూ మనకు బయట అయితే చూసుకోలే, మన జిల్లా పరిషత్ స్టడీ, అందుకే మనకు అంత ఉంది. నెక్స్ట్ లాస్ట్ 10th రౌండ్ కళ్యాణ్ వచ్చి తీసుకుపోయాడు. ఇక్కడ ఓవరాల్గా హైయెస్ట్ తీసుకున్నది ఎవరంటే మన ఇమానియల్ వచ్చేసి 6 తీసుకుంటే 6 టేబుల్స్ అంటే బిగ్ బాస్ చెప్పిన వర్డ్స్ 6 తీసుకొని కెమెరాకి చూపిస్తాడు. తర్వాత కళ్యాణ్, రీతు వచ్చేసి రికార్డ్ బ్రేక్ చేసింది. రీతుకు వచ్చేసి 0 చెప్పిందంటే ఆలోచించడం తప్ప. బిగ్ బాస్ అయితే ఆ ఫన్నీ వేలు ఆడుకునేది నాకు లిటరలీగా బీభత్సంగా అనిపించింది. ఈ టాస్క్ మొత్తంలో విన్ అయింది ఎవరంటే ఇమానియల్ విన్ అయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసింది ఏంటంటే అక్కడ గడిలు ఉంటే ఆ గడిలో ఇమానియల్కి రెడ్ కార్డు ఉంటుంది. ఆ కార్డు విన్ అయిన వాళ్ళు ఆపోజిట్ తీసుకోవాలి. తనకి ఒక కంటెస్టెంట్ ఎవరైతే ఫేవరబుల్ ఉండాలనుకుంటున్నారో వాడిని తీసుకోన్నాడు. ఇక్కడ ఇమానియల్ నాకు కన్నిస్ట్గా అంటే ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసి సంజన గారికి తీసుకున్నారని నాకు అర్థమైంది. మీకు ఎంతమందికి అర్థమైందో అట్లనే అర్థమైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోండి గైస్. నిజంగా సంజన గారికి ఎందుకు తీసుకున్నారంటే ఆపోజిట్ పర్సన్ వీళ్ళు భరణి శంకర్ వీళ్ళు తనుజ గారు ఉంటే వీళ్ళతో నేను ఆడలేను, సంజన గారితో ఆడితే మ్యాక్సిమం గెలవచ్చు. ఇంకో సంజన గారికి ఏదో చిలకని చెప్పినట్టు ఏ విధంగా చెప్పాడంటే నిజంగా అంటే మనం అమ్మ నేను ఒకవేళ ఓడిపోతే నాది నీకు వస్తుంది, నాది నీకు వస్తుంది, నా బాక్స్ కూడా నీకు వస్తుంది ఆ ఉద్దేశంతో నిన్ను తీసుకున్నా అంటున్నాడు. ఇక్కడ ఇమానియల్ టాస్క్లో ఓడిపోతాడా? కానీ అదే జరిగింది. ఇమానియల్ టాస్క్లో ఓడిపోయాడు. యాజ్ ఏ రూల్ ప్రకారం చూస్తే ఇమానియల్ టాస్క్లో ఓడిపోయాడు. నిజంగా అదే జరిగింది. ఫస్ట్ వదిలేసిన తాడెవడంటే ఆ బాల్ టాస్క్లో, ఆ టాస్క్ పేరు వచ్చేసి గేమ్ టాస్క్ పంతం నీదా నాదా సే. అంటే వీళ్ళకన్నా టాస్క్ ముందు ఒక చిన్న డిస్కషన్ జరిగింది రీతుకి ఇమానియల్కి. ఆ డిస్కషన్ ఏంటంటే రీతు వచ్చేసి సుమన్ శెట్టికి టెన్షన్ గిట్ట ఏం పడ్డా అంటే ఇమానియల్ దానికి అంటాడు నన్ను ఎక్కడ టాస్క్లో తీసుకుంటాడని. ఈ ఒక 2-3 డేస్ వరకు మన చుట్టూ రాడు చూడు, అంటే అవతలగా ఉన్నట్టు ఉంటాడు. టాస్క్ వచ్చేటప్పుడు తనకి స్ట్రాటజీ తెలుసు, ఏ టాస్క్ ఎప్పుడు ఆడాలో ఏందో తెలుసు. లాస్ట్ ఫైనల్ వచ్చేటప్పుడు అలా నెమ్మదిగా బయటకు వస్తాడు చూడు అన్నప్పుడు కళ్యాణ్ కూడా అంటాడు కనబడాడు చూడు నిజంగానే, అతనికి తెలుసు ఏ విధంగా ఆడాలో అన్నప్పుడు ఇక అది వాళ్ళ డిస్కషన్ అయిపోయిన తర్వాత టాస్క్ స్టార్ట్ అవుతుంది. పంతం నీదా నాదా సైడ్ అదే తెలుసు కదా, తాడు పట్టుకొని బల్ల పట్టుకొని దాంట్లో బాల్ వేయాలి. ఇక్కడ మన బిగ్ బాస్ సర్కిల్లో అంటే గ్రౌండ్ లెవెల్లో మొత్తం బాల్ పెట్టడం కంటే ఎక్కడైనా ఒక టబ్బులో అయినా బాల్ వేసి ఇట్లా వేయడం ఉంటే అది కొంచెం ఫేవరబుల్ జరిగేది. ఆ తాడు పట్టుకొని వెళ్ళాలంటే ఆ టెన్షన్లో ఎవరిదైనా ఊడిపోతుంది. ఫస్ట్ పడిపోయింది ఎవరిదంటే మన ఇమానియల్ది ఫస్ట్ పడిపోయింది. యాజ్ ఎ రూల్ ప్రకారం కరెక్ట్గా చూస్తే సంజన గల్రాని ఈ టాస్క్లో విన్. అసలు నిజంగా చెప్తాను కదా, ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు మీరు చూసి ఉంటే స్లో మోషన్ చూడండి, ఫస్ట్ అర్థం చేసుకొని చూడండి. కళ్యాణ్దే మన ఇమానియల్దే ఫస్ట్ పడుతుంది, తర్వాత వచ్చేసి మన సంజన గల్రాని పడుతుంది. కళ్యాణ్ ఎందుకు వస్తాడో మధ్యలో ఊకే అంటే ఓటింగ్లో టాప్లో ఉన్నాడని కళ్యాణ్ వస్తుందేమో. అలా వచ్చేసి మన సంజన గల్రాని ఈ టాస్క్ విన్ అయింది. తర్వాత ఎమోషన్ అయిన తర్వాత రీతు ఆడ తనుజ వచ్చేసి రీతు వీళ్ళందరూ వచ్చి సంజన గారికి అంటే ఓదార్పుతాడు. ఇక రీతు పోయి నువ్వు టాస్క్ బాగానే ప్రాణం పెట్టాడు అంటే మనం చెప్పిన లాంగ్వేజ్లో వాళ్ళు చెప్పిన దాంట్లో కాదు, నువ్వు టాస్క్ భలే బీభత్సంగా ఆడావు, జనాలు ఎట్లా టాస్క్ ఆడారని కాదు నువ్వు టాస్క్ ఆడిన విధానాన్ని అప్రిషియేట్ చేస్తారని రీతు నెక్స్ట్ లెవెల్లో చెప్తుంది. కానీ నాకు మ్యాథమెటిక్స్ అంటే నాకు మైండ్ గేమ్ రాదురా అని సంజన గారికి. ఇది
మైండ్ గేమ్ అని కాదు, గేమ్ ఆడిన దాంట్లో సంజన గారు నాకైతే లిటరల్గా నచ్చారు. తర్వాత రేతు ఇక మాట్లాడతారు ఆ గేమ్ అంటే బై మిస్టేక్లో నాకు ఆ మ్యాథమెటిక్స్ సంబంధించిన గేమ్ నాకు రాదు, అదే గేమ్ నాకు వస్తుంది అనుకున్నాను, దాంట్లో 0, దాంట్లో నేను ఓడిపోయా. సో ఈ గేమ్ కూడా నీకు వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అందుకే ఈ గేమ్ వచ్చేసి నీకు వచ్చిందని అంటారు. ఇక ఈ గేమ్ నీకు వచ్చింది, సో బైలెక్ మన ఇక అంటే ఇంకా మనకు రాసి పెట్టలేదు అనుకుంటాం, ఇంకా రాసి పెట్టలేదు, అట్లా జరుగుతుంది టాస్క్. ఓవరాల్గా ఈ టాస్క్లో ఇంకా నెక్స్ట్ డిమాన్ పవన్కి వీళ్ళకి ఒక టాస్క్ జరుగుతుంది అన్నా కదా, ఆ టాస్క్ భరణి శంకర్కి డిమాన్ పవన్కి టాస్క్ జరిగే దాంట్లో ఇక్కడ భరణి శంకరు డిమాన్ పవన్ గేమ్ ఆడిన దాంట్లో మీకు తనుజ గారు వీళ్ళు ఆడిన దాంట్లో మీకు వచ్చేసి ఇక్కడ సపోర్ట్ టాస్క్ ఆడారని అనిపించిందా లేదా తనుజ గారు భరణి శంకర్? నాకైతే అనిపించింది, ఎందుకంటే డిమాన్ పవన్కి తను గేమ్ విధంగా ఆడుతున్నాడు, ఇక్కడ ఫిజికల్ అవ్వక సంజన తనుజ స్ట్రాటజిక్గా గేమ్ ఆడుతుంది, తనకి ఎట్లా ఆడాలో తెలుసు, అక్కడ ఫిజికల్ ఏం లేదు. వీళ్ళిద్దరు కార్నర్ చేస్తున్నప్పుడు మన డిమాన్ పవన్కి తను ఆడాల్సి వస్తుంది కదా, ఆ టాస్క్లు ఎవరైతే విన్నారో తను ఆల్రెడీ ఛాలెంజ్ చేసింది ఏంటంటే డిమాన్ పవన్తే, నేను డిమాన్ పవన్కు భరణి శంకర్ ఛాలెంజ్ చేసింది ఈ వీక్ టికెట్ ఫినాల్ కొట్టి చూపించి నేనే అన్నాడు, అదే విధంగా ఆడే ఆ టాస్క్లో బిగ్ బాస్ ఒక చిన్న క్లారిటీ అర్థం అవ్వలేదు, ఏంటంటే ఎపిసోడ్ కొంచెం వెనక్కి జరగలే, లైవ్లో చూసేటప్పుడు అంటే మన ఎపిసోడ్ చూసినప్పుడు వెళ్ళిపోయింది అక్కడికి. ఇక్కడ బిగ్ బాస్ చిన్న క్లారిటీ ఏంటంటే పూలు పెట్టాలా, పెట్టిన తర్వాత చెయ్యి దానిపైన ఉండొద్దు అనేది, ఇది ఒక క్లారిటీ అయితే నాకు కూడా లేదు. మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. దీనిపైన సాటర్డే రోజు నాగార్జున సరే ఏమైనా తీసుకుంటాడా, యాజ్ ఏ రూల్ ప్రకారం చెయ్యి పైన ఉండొద్దు పూల పైన నాటినప్పుడు, అంటే ఆ మట్టిలో ఉన్నప్పుడు పెట్టినంటే ఆ టాస్క్లో వచ్చేసి విన్ అయ్యేది ఎవరంటే మన డిమాన్ పవన్ ఈజ్ కరెక్ట్గా విన్ను. ఇక్కడ ఎక్కువ ఉన్నది అయితే తనుజదే, అప్రిషియేట్ చేసుకోవచ్చు, కుప్పలు పెట్టుకున్నది చేతిలో. ఇలా అయితే టచ్ చేయకుండా ఉండేది అయితే మన డిమాన్ పవన్ విన్ను. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటారు, డిమాన్ పవన్ని కార్నర్ చేసి అసలు తనుజ వీళ్ళు గొడవ చేసుకుంటా మాట్లాడే ఫేవరబుల్గా వీళ్ళిద్దరు ఆడారు భరణి శంకర్ వీళ్ళు. అంటే ఆడే దాంట్లో కూడా తనుజ పూల్ వచ్చేసి భరణి శంకర్ ఒక్కటైనా తీసాడా, అట్లీస్ట్ ఒక్కటైనా తీసి పడేశాడా, అంటే ఇక్కడ సపోర్ట్ చేసినట్టుగా. భరణి శంకర్ ఏమనుకున్నాడంటే నేను విన్ అయినా పర్లేదు కానీ తను విన్ అవ్వాలి, డిమాన్ పవన్ దగ్గరికి పోవద్దు అనుకున్నాడు. ఇక్కడ ఫిజికల్ అవ్వలే, కూల్గా కాంపోజ్గా ఆడారు. డిమాన్ పవన్ కూడా కూల్గా ఆడారు, కానీ భరణి శంకర్ కూడా కూల్ ఆడారు, కానీ ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేయాలి. తనుజ గారు తెలుసు కదా, ఇట్లా గట్టిగా చూస్తే కథం అయిపోయినట్టే, గాడ గుంట ఫ్లాట్ అన్నట్టు అదే జరిగింది. టాస్క్ల తర్వాత బాత్రూమ్ దగ్గర మాట్లాడుకొని ఇక్కడ ఈ టాస్క్లో వచ్చేసి మీరు నన్ను సపోర్ట్ చేయలే కదా, అట్లా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటారు వాళ్ళు, మీరు సపోర్ట్ నేను నా విధంగానే ఆడారు కదా, అంటే ఇది సపోర్టే అలా హౌస్లో తెలియదు, కానీ జనాలు చూస్తున్నారు కదా, జనాలు తెలుసు ఈ టాస్క్లో సపోర్ట్గా జరిగింది. ఇంకొకటి ఏంటంటే డిమాన్ పవన్ నెక్స్ట్ టాస్క్లో విన్ అయ్యి ఆ నెక్స్ట్ టాస్క్లో వచ్చేసి టికెట్ ఫినాల్ నుంచి తొలుగున్నాడు అంట, అసలు వెళ్ళిపోయాడంట. ఎట్లా జరిగింది, భరణి శంకర్తో ఎట్లా ఓడిపోయాడో ఏందనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇదైతే ఎపిసోడ్ని సంబంధించిన రివ్యూ. ఇక్కడ వరకు అందరు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఫాలో కొట్టండి, మా వీడియో షేర్ చేయండి, కుదిరితే కూడా సపోర్ట్ చేయండి. కొంచెం ఫస్ట్ అయితే నాకు 1K వరకు ఫాలోవర్స్ కానివ్వండి, అట్లా సపోర్ట్ చేయండి. చూసేటోళ్ళు ప్రతి ఒక్కరు సపోర్ట్ అంటే ఫాలో కూడా కొట్టండి మామ.